పూర్వం రామాపురం అనే గ్రామంలో హరి అనే ఒక వ్యాపారి ఉండేవాడు. వస్తువులు కొనుగోలు చేసి అమ్మడం అనేది ఇతని పని. వస్తువులు ఎక్కడ తక్కువ ధరకు లభిస్తాయో తెలుసుకుని కొనుగోలు చేస్తాడు. వాటిని వేరే గ్రామానికి తీసుకుని వెళ్లి అమ్మి అధిక లాభాలు పొందుతాడు. ఈ క్రమంలోనే కొబ్బరి బొండాలను అమ్మాలని నిర్ణయించుకుంటాడు. తక్కువ ధరకు ఎక్కడ లభిస్తాయి అని తెలుసుకుని ఆ గ్రామానికి వెళతాడు. ఎడ్ల బండి నిండా బొండాలను నింపుకుని పక్కనే ఉన్న గ్రామానికి కొబ్బరి బోండాలను అమ్మడానికి వెళతాడు. అయితే అతడు ఆ గ్రామానికి వెళ్లడం అదే మొదటిసారి. దారి కూడా సరిగ్గా తెలియదు. దీంతో దారి మధ్యలో మేకలు కాస్తూ వెళుతున్న ఒక మేకలు కాపరిని చిట్టాపురం గ్రామానికి ఎలా వెళ్లాలని అడుగుతాడు. అతను ఇలా నేరుగా వెళ్లమని సమాధానం చెప్తాడు. ఎంత సమయం పడుతుంది అని అడిగితే నెమ్మదిగా వెళితే 1 గంట, అదే వేగంగా వెళితే 2 గంటలు నిదానమే ప్రధానమని సమాధానం చెబుతాడు ఆ కాపరి. దాంతో ఆ వ్యాపారికి ఏమీ అర్థం కాదు. ఇదేంటి నెమ్మదిగా వెళితే త్వరగా వెళ్ళొచ్చు అని, వేగంగా వెళితే ఆలస్యం అవుతుందని అంటున్నాడు. వీడు ఎవడో తింగరోడులా ఉన్నాడు అని మనసులోనే అనుకుంటూ ముందుకు సాగుతాడు. త్వరగా గ్రామానికి చేరుకోవాలని ఎడ్ల బండి వేగాన్ని పెంచుతాడు. అయితే ఆ గ్రామానికి వెళుతున్న మార్గంలో రోడ్డుపై పెద్ద గుంట ఉంటుంది. వేగంగా వెళ్లడంతో హరి ఆ గుంటను గమనించకుండా వెళ్లిపోతాడు. గుంట నుంచి వేగంగా వెళ్లడంతో ఎడ్ల బండి ఒక్కసారిగా ఎగురుతుంది. దీంతో బండిలో ఉన్న కొబ్బరి బొండాలన్నీ చెల్లాచెదురుగా రోడ్డు మీద పడిపోతాయి. వాటన్నింటినీ ఒక్కొక్కటి నెమ్మదిగా ఏరుకుని మళ్లీ బండిలో వేసుకుని చిట్టాపురం వెళ్లేసరికి ఆ మేకల కాపరి చెప్పినట్టుగానే 2 గంటల సమయం పడుతుంది. అప్పుడు అర్థమవుతుంది నిదానమే ప్రధానమని, అన్న సామెతలు ఎంత నిజం ఉందో అని. నీతి: మనలో కూడా చాలామంది జీవితంలో త్వరగా సక్సెస్ అవ్వాలని అడ్డదారిలో వేగంగా వెళ్లడానికి ప్రయత్నించి బొక్క బోర్లా పడతారు. అందుకే నిదానంగా ఉంటూ సరైన నిర్ణయాలు తీసుకుంటూ జీవితంలో ముందుకు సాగితే ఎప్పటికైనా విజయం సొంతం అవుతుందని తెలుసుకోవడమే ఈ కథ యొక్క సారాంశం.